అలాగే ఇంకొకటి చాలా మందికి తెలియని ఆర్ ఈ మధ్య కొత్తగా వస్తున్నాయంటే చాలామంది కొత్తగా పేషెంట్స్ ఇప్పుడిప్పుడు కొంచెం గుర్తు చేసుకొని వస్తున్నటువంటిది డిమెన్షియా అనేది మతిమరుపు జబ్బు. ఈ డిమెన్షియాలో కూడా 2-3 రకాల డిమెన్షియాలు ఉంటాయి. ఒకటి ఆల్జిమర్స్ డిమెన్షియా, ఇంకోటి ఫ్రాంటో టెంపరల్ డిమెన్షియా అండ్ డిఎల్బి, ఇలా రకరకాల ఇవి ఉంటాయి. సో ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఇది పెద్దవాళ్ళలో ఇంట్లో చూస్తుంటాం. సో ఇంట్లో వాళ్ళకి ఏమన్నా మొన్నటి దాకా బాగానే ఉంది, ఇవిడే పొద్దున్న చెప్పింది సాయంత్రం మర్చిపోద్ది, లేకపోతే నిన్న చెప్పింది ఇవాళ మర్చిపోతుంది, ఆర్ బిహేవియర్ డిస్టర్బెన్సెస్, సడన్గా ఏవో బయట వస్తువులన్నీ తీసుకొచ్చి ఇంట్లో దాచిపెడుతుంది, లేకపోతే బయట పడేసిన కూరగాయలు ఏరుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడుతుంది, కొంతమంది గోల్డ్ కూడా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకోవడం. అండ్ సమ్ పీపుల్ ఏమంటే పిల్లల దగ్గర తినేటువంటి ఐస్ క్రీమ్ కానీ ఏదైనా ఉంటే అవి కూడా లాగేసుకొని తినేయడం. అంటే దెర్ ఆర్ సో మెనీ చేంజెస్ ఇన్ బిహేవియర్ అనమాట. సో వీళ్ళు ఏమంటారు అంటే వయసు పెరిగిన కొద్దీ చాదస్తం ఎక్కువైంది, లేకపోతే చేసిన పని చేయడం, ఉతికిన బట్టలు తీసుకొచ్చి ఉతకని బట్టల్లో కలిపేయడం, లేకపోతే సర్దడం, లెక్కేసిందే లెక్కేయడం, ఇలా రకరకాల బిహేవియర్స్ చూస్తుంటారు అనమాట. ఇది డిమెన్షియా అనేటువంటి వ్యాధి. దీనిలో అంటే ఫ్రాంటో టెంపరల్ డిమెన్షియాలో వాళ్ళు ఆఖరికి వాళ్ళు యూరిన్ పాస్ చేసింది కూడా వాళ్ళు మర్చిపోతారు, మోషన్ పాస్ చేసి కూడా దానిలోనే కూర్చుని పోయే విధానం కూడా ఉంటుంది. అంటే వాళ్ళకి ఏమీ తెలియని పరిస్థితి ఉంటుంది. అది ఫ్రాంటో టెంపరల్ డిమెన్షియా. అలాగే ఆల్జిమర్స్ వచ్చేసరికి ఏంటంటే కొంతమంది వస్తారు, మా అమ్మకి పాతవన్నీ బాగా గుర్తుంటాయండి, ఇప్పుడుదే గుర్తుండదు అంటుంది, ఇవాళదే గుర్తుండదు. ఎస్, దట్ ఈస్ ట్రూ. ఆల్జిమర్స్ డిసీజ్లో ఏంటంటే రిమోట్ మెమరీ, అంటే వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ ఇంటి పక్కల వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లో జరిగిన ప్రతి విషయం వాళ్ళకి గుర్తుంటుంది, కానీ ఇమ్మీడియట్ మెమరీ ఇప్పుడు. సో వాళ్ళు ఏమంటే టిఫిన్ చేస్తారు, పెట్టలేదంటారు, టిఫిన్ చేసి పెట్టలేదంటారు. సో లేదు ఎవరో వచ్చి పలకరించి వెళ్తారు, నువ్వు వచ్చి నన్ను మాట్లాడించలేదు అంటారు. లేదు ఎక్కడో 2 వస్తువులు తెమ్మని బజార్ పంపించామనుకోండి, 4 వస్తువుల్లో 2 వస్తువులు తెస్తారని మర్చిపోయి వస్తారు. లేదు కొన్ని చోట్ల చిల్లర మర్చిపోతారు, కొన్నిసార్లు వాళ్ళ ఇంటికి వాళ్ళ దారే మర్చిపోతారు. సో ఇలా ఇమ్మీడియట్ మెమరీ దెబ్బతిండం అనేది చూస్తుంటాం. సో వాళ్ళని చాలామంది ఇది అంటే ఈ డయాగ్నోసిస్ తెలియనటువంటి వాళ్ళు ఈయనకు అన్నీ బాగానే గుర్తుంటాయండి, ఇప్పుడే డ్రామా చేస్తున్నారు అన్నట్టు. ఇట్స్ నాట్ దాట్, దెర్ ఈస్ అ డిస్టర్బెన్స్. సో డెఫినెట్గా మీరు మీ పేరెంట్స్ బిహేవియర్లో ఎట్లాంటి మార్పునైనా మీరు గమనించినప్పుడు నియర్ బై న్యూరాలజిస్ట్ని సంప్రదించడం బెటర్. ఓకే, థ్యాంక్ యూ. అదే అంటే మనం అనుకుంటుంటాం, మనకు చాలా అపోహాలు ఉంటాయి, అరే వీళ్ళు ఇప్పుడు ఇలా చేస్తున్నారు, కావాలని చేస్తున్నారు అని అనుకుంటాం. కానీ అది పిల్లలు మనం బాధ్యత తీసుకొని పెద్దవాళ్ళ సిమ్టమ్స్, ఎందుకంటే వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకే తెలీదు. మనం ఇలాంటివి గమనించి దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళని కన్సల్ట్ అవ్వాలి. అవి డ్రామాలు కాదు, కావాలని చేస్తున్నది కాదు, అదొక న్యూరలాజికల్ డిజార్డర్. కాబట్టి మనం దాన్ని సీరియస్గా తీసుకొని మంచిగా వాళ్ళకి కంఫర్ట్ ఇచ్చి న్యూరాలజిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. అది మన బాధ్యత, మనం అది చేయాలి.